చిక్కెరపల్లిలో గణేష్ ధ్యాన మందిరం బాపూజీ యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. సీతారాముల కళ్యాణం మహోత్సవంలో 25 జంటలు కూర్చొని పూజలు నిర్వహించారు. గత 14 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. వేద పండితుల మంత్రాలతో కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారన్నారు. సీతారాముల కళ్యాణం అనంతరం 1500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కుమార్ అండి, శ్రీరామనవమి బాపూనగర్ యూత్ అసోసియేషన్ గణేష్ ధ్యాన్ మందిర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి శ్రీరామనవమి పండగకి సంబంధించినటువంటి కార్యక్రమానికి సెక్రటరీని. గత 12 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ఈ బాపూనగర్ శాంతినికేతన్ గ్రౌండ్ లో జరుపుకుంటున్నాము. ఇది మా 13వ సంవత్సరము. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు స్టార్టింగ్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 4 జంటలు 5 జంటలతో మాత్రమే కళ్యాణం మేము మొదలు పెట్టాము. అది ఇవాళ ఒక 35 మంది జంటలకి ఈరోజు కార్యక్రమం ఎదిగింది. అదేవిధంగా అన్నదానానికి ఈరోజు 1500 నుంచి 1800 మంది లోపల ఇవాళ మధ్యాహ్నం అన్నదానం స్వామివారి ప్రసాదం స్వీకరించారు.